మొగుడికి పెళ్ళానకే బాగా గొడవ జరిగినప్పుడు అప్పుడప్పుడు అమాస్కి పుణ్యానికి జరుగుతాయి కదా. అలాంటప్పుడు ఆడవాళ్ళు చేయవలసిన కొన్ని పనులు చెప్తే చూడండి. నాకు కూడా తెలియదు, ఈ మధ్యలో మా అమ్మగారు చెప్పారు. గొడవ జరిగిన రోజే మనం సెక్సీగా రెడీ అవ్వాలి, బాగా రెడీ అవ్వాలి, బాగా ఫుడ్ తినాలి. అర్థమైందా? పట్టుకుని కిచెన్లో పడుకోవడం, హాల్లో పడుకోవడం కాదు. ఆ రోజే ప్రత్యేకంగా బెడ్రూమ్లోనే నీ మొగుడు పక్కలోనే పడుకోవాలి. వాళ్ళే వస్తారు మన దారికి, వస్తారు నైట్ అంతా. అప్పుడు బాగా గొడవ జరుగుద్ది ఇద్దరికి. గొడవ జరిగి తెల్లారు లేచినప్పుడు గొడవ సర్ది మనుకుపోద్ది. అర్థమైందా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆడవాళ్ళు ఒక మెట్టు దిగడంలో నష్టమే లేదు, బొక్క ఏం పడిపోదు మనకు, పెద్ద బొక్క. అర్థమైందా? ముక్కు మొహం తెల్ల నుండి పెళ్లి చేసుకుని గదిలోకి వెళ్ళినప్పుడే మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడేంటి మనకు ఆహాలో పొగరలోని అవసరమా? బయట 100 సంవత్సరాలతోటి 100 తలకిపూట్లతో వస్తాడు మొగోడు. వీలైనంత మట్టుకు మనం వాడికి మనం బొజ్జగించుకోవాలి తప్ప ఇంకా మనం రెచ్చగొట్టకూడదు. నా ఉద్దేశంలో చెప్పవలసింది చెప్పాను నేను. మొగోడు ఎప్పుడు లొంగేది ప్రేమకు లొంగుతాడు, అందానికి లొంగుతాడు. అర్థమైందా? నీ ప్యాన్ నైట్ వేసుకుని ఏడుతా కూర్చుని ఆడి మీద అరిసి కోల్తిరి ఆడికి బయటకు పోదామని చూస్తాడు, కొంపకు వద్దామని చూడ్డు. ఎన్ని చేసినా కూడా మా ఆయన మారట్లేదక్క అంటే తూర్పు తిరిగి దాన్ని పెట్టి నేను ఇంక చెప్పను. ఇంక ఎప్పుడైనా సరే కాపరాలు నిలబడ్డానికి చెప్తాను, ఏ మాటలు చెప్పినా కూడా ఇడిపోవడానికి చెప్పను. అది తర్వాత మీ ఇష్టం. ఐ డోంట్ నో, ఐ థింక్ ఈస్ స్పెషల్ వీడియో ఈస్ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్. అప్పుడప్పుడు నాకు కూడా తిక్కు వస్తుంది నాకు కూడా.